గౌతమ్ యామిని ఇంటికి వెళ్ళి అన్ని ఆధారాలు చూపించి నిలదీస్తూ ఉండడంతో ఇకప్పుడు యామిని తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని గౌతమ్ని బ్లాక్మెయిల్ చేస్తూ, నాకు నచ్చని పని ఎవరు చేసినా కూడా నాకు నచ్చదు, నువ్వు కనుక ఇప్పుడు ఆ ఆధారాలతో బయటకు అడుగు పెడితే నేను నాతో పాటు ఈ ఇంటిని కూడా తగలబెట్టేసుకుంటాను అని చెప్పి యామిని గౌతమ్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్కి ఫోన్ వస్తుంది. అర్జున్ రిలీజ్ అయ్యాడు, ఎవరైతే కంపెనీలో ఫ్రాడ్ చేశారో వాళ్ళు లొంగిపోయారు అని ఫోన్ రావడంతో ఇక వెంటనే స్టేషన్కి గౌతమ్ బయలుదేరి వస్తాడు. ఇక స్టేషన్ల నుండి అర్జున్ రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. ఎంతో ప్రేమగా అర్జున్ని గౌతమ్ హక్ చేసుకొని, నాన్న కంపెనీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారట కదా, ఎవరు ఫ్రాడ్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భానుమతి లోపలికి వెళ్ళి నువ్వే చూడు, ఆ ఫ్రాడ్ చేసింది ఎవరో నీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ లోపలికి వచ్చి, సార్ ఎవరు సార్ కంపెనీలో ఫ్రాడ్ చేసి లొంగిపోయింది అని చెప్పి ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటాడు. అదిగో అక్కడున్నారు అని ఇన్స్పెక్టర్ చూపిస్తూ ఉంటే ఇక అప్పుడే గౌతమ్ అటువైపుగా వస్తూ ఉంటాడు. మరి ఫ్రాడ్ చేశానని లొంగిపోయి అర్జున్ని కాపాడింది అహల్య అయ్యి ఉంటుందా? మరి ఒకవేళ అహల్య అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే గౌతమ్ ఏం చేయబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.